కన్యకా పరమేశ్వరి అష్టోత్తర శతనామావళి. వినాయకుడు ఏంటో చాలా చాలా వినాయకుడు వస్తున్నారు మనకి. మా అత్తయ్య మావయ్యని వీళ్ళందరినీ బ్లెస్ చేశారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టీవీ ఆర్టిస్టులు చేశారుగా, వీటికి విలువ ఉండదు. సో వీడియోలు చేస్తే పిల్లల పేరు పెట్టుకుని సంపాదించేస్తున్నారు. చాలా చాలా నెగిటివిటీ చూసాను. సో దయచేసి ప్లీజ్ డూ స్ప్రెడ్ పాజిటివిటీ. అండ్ టెర్రకోటా జ్యువెలరీలో వావ్ చూడండి, ఇది ఖచ్చితంగా వేసుకోవాలి నేను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ను. శ్రావణ మాసం అంటే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసం అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా నేను చాలా చాలా బాగా చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అమ్మవారు ఇంకా నాతో బాగా చేయించుకుంటున్నారు. బట్ ఈ ఇయర్ మాత్రం నాకు అనిపించింది అమ్మవారికి నేను చాలా ఇష్టం, అందుకే ఎక్కువ నాతో అన్ని పనులు చేయించుకుంటూ ఇది చేద్దాము అని అనుకునే లోపల లేదు ఇది కాదు ఇంకొకటి చేద్దాము అని చెప్పి చాలా థాట్స్ రావడం ఎర్లీ మార్నింగే. ఇంకా ఎంత బాగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు, అండ్ వచ్చిన ముత్తైదువులకి తాంబూలాలు ఏమి ఇవ్వాలి, ఇలాంటివి అన్నీ చాలా అనుకున్నాను. అండ్ శ్రావణ మాసంలో నేను చాలా మందికి సార్లు ఇవ్వడం కానీ మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా నేను చేసుకున్నాను. చాలా చాలా బాగా జరిగింది. అయితే శ్రావణ మాసంలో నేను ప్రతి శుక్రవారం ఎవరో ఒకరి ఇంటికి తాంబూలానికి వెళ్తూ ఉంటాను కదా. సో వాటి గిఫ్ట్స్, రాఖీ గిఫ్ట్స్ అండ్ నా బర్త్డే ఇలాగ ప్రతివి చాలా ఉన్నాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనకి తాంబూలం పెట్టేవి ఇవన్నీ కూడా, అవన్నీ కూడా నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ మనం చూసేద్దాం. చాలా బాగుంది, జూట్ బ్యాగ్. అమ్మవారు ఇలా కమలం పూలో నుంచి మన దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. సో దీంట్లో యాజ్ యూజువల్ గా ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఒక గిఫ్ట్ పెట్టారు. సో చాలా మందివి నాకు నేమ్స్ గుర్తులేదు, ఎందుకంటే ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి. మనకి వినాయక చవితి వచ్చేస్తుంది కదా. సో వినాయకుడు ఉన్న 5 దీపారాధనకు ఉంది అన్నమాట. చాలా చాలా బాగుంది. సో ఈ బాస్కెట్ లో ఇది ఉంది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ అంతా పెట్టుకునే ఆర్గనైజర్ నాకు రాఖీ ఫెస్టివల్ కి ప్రీతమన్న గిఫ్ట్ చేశారనమాట. అండ్ దీంట్లో కూడా చాలా వరకు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అసలు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని మరి మాకు ఇలాంటి ఒక ప్రజెంటేషన్ ఇచ్చినందుకు. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇది కూడా పింక్ కలర్ బాస్కెట్. అండ్ దీని వెనకాల మనకి వినాయకుడు ప్లస్ ఇక్కడ ముగ్గు కూడా ఇచ్చారు. దాంట్లో ఏమున్నాయి, దీంట్లో ఒక మంచి బ్లౌజ్ పీస్. సో ఈ బ్యాగ్లో వావ్, కన్యకా పరమేశ్వరి అష్టోత్తర శతనామావళి వెండి రేకు ఉంటుంది కదా, దాని మీద అన్నమాట చేసి ఇచ్చారు. ఇది ఖచ్చితంగా మా పూజ రూమ్ లో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ, ఇది చాలా చాలా స్పెషల్ అన్నమాట. సో నెక్స్ట్ ఈ పామ్ బాస్కెట్, ఇది అయితే మహియే ఇచ్చింది. ఎందుకంటే మా ముగ్గురులో మేము ఏమేమి గిఫ్ట్స్ ఇస్తున్నాం ఏంటి అని మా గ్రూప్ లో డిస్కషన్స్ అవుతాయి కాబట్టి ఇది మహి ఇచ్చింది అని నాకు 100% తెలుసు. అండ్ మంచి కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బ్యాంగిల్స్, నైస్. చూసారా, బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వీటితో పాటు అందరూ కూడా పసుపు కుంకాలు, శనగలు, తమలపాకు, పూలు, వక్క, అరటిపళ్ళు ఇవన్నీ కూడా వేశారు కాబట్టి అవన్నీ కూడా నేను వచ్చిన నెక్స్ట్ డే రోజే సపరేట్ చేసేసుకుని ఇవన్నీ కూడా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. సో ఎందుకంటే అవి మనం యూజ్ చేసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా మేము ఎప్పుడైనా ఇలాంటి పూజలు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇంట్లో బనానాస్ కూడా కొంచెం తక్కువ తింటారు. అందుకని మేము ఒక గోశాలకు వెళ్ళి ఆవులకి బనానాస్ అండ్ ఈ శనగలు, మనం ఇంకా ఏమైతే ఇవ్వాలి అని అనుకుంటామో ఆ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నేను, సిద్ధు, అయాన్, అత్తయ్య మేమందరం కూడా వెళ్ళి ఇస్తూ ఉంటాం అనమాట. సో మేమైతే అది చేస్తాం. సో అందరూ కూడా అలాంటివి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. గోపూజ కూడా చాలా మంచిది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బాస్కెట్ లో ఇవి మనకి బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటాయి క్యారీ చేయడానికి. దీంట్లో ఒక మంచి వినాయకుడు, ఏంటో చాలా చాలా వినాయకుడు వస్తున్నారు మనకి. అండ్ వినాయక చవితి కూడా చాలా బాగా జరగబోతుంది. అండ్ ఒక బ్లౌజ్ పీస్. సో ఇదిగోండి, చూసారా నేను ఆల్రెడీ ఇలా పెట్టుకున్నాను అనమాట.
పసుపు కుంకాలు, తర్వాత ఎవరైతే చాలా డిఫరెంట్గా అమ్మవారి ఫోటో ఫ్రేమ్కి వచ్చిన పసుపు కుంకుమలని కానీ, బాస్కెట్లో వచ్చినవి, కమలం పువ్వులో వచ్చినవి, ఇలా చాలా ఇచ్చారు. అండ్ అందరూ కూడా 4 బ్యాంగిల్స్ వేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇలాగ స్టోర్ చేసుకుని పెట్టుకున్నా. ఎప్పుడైనా సరే మళ్ళీ మనకి పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇలా వేసుకోవడం కానీ, తర్వాత మనము బయటికి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది మా అపార్ట్మెంట్లో ఉన్న ఆంటీ ఇత్తడి పళ్ళెం, తర్వాత ఒక దీపారాధన కుందు ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా నాకు పూజ రూమ్ లో ఉపయోగపడుతుంది. అండ్ రీసెంట్ గా నేను అమ్మవారి పాదాలు సంబంధించి ఒక వీడియో చేశాను. అండ్ అది షార్ట్ లో కూడా చాలా బాగా చూశారు. అండ్ చాలా మంది అడిగారు, అక్క అమ్మవారి పాదాలు ఎలా తయారు చేశారు చూపించండి అది ఇది అని. అండ్ నేను ఈసారి వరలక్ష్మి వ్రతం అప్పుడు చేద్దాము అని అనుకున్నాను, కానీ వారాహి నవరాత్రులు అప్పుడు చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ మనం దసరా నవరాత్రులు అప్పుడు చేద్దాము అని చెప్పి ఈసారి వరలక్ష్మి వ్రతంకి చేయలేదు. ఆ పాదాలు తయారు చేస్తున్నప్పుడు ఏదో ర్యాండమ్ గా సిద్ధు వచ్చి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అని చెప్పి ఒక వీడియో చేశారు. అది మీరందరూ చూసి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి అని చెప్పి మేము పోస్ట్ చేసాం. అండ్ చాలా మంచి మంచి కమెంట్స్ చేశారు అందరూ కూడా. అంటే ఆ విధంగా అయినా సరే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండాలి అని, మీరు ఇంత బిజీ లైఫ్లో కూడా ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, పూజలు కానీ, వీటన్నిటికీ మీ ఫ్యామిలీ ఎప్పుడు చల్లగా ఉండాలి అని మమ్మల్ని, మా బాబుని, మా అత్తయ్య, మావయ్యని వీళ్ళందరినీ బ్లెస్ చేశారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అయినప్పటికీ నాకు ఒక కమెంట్ అయితే చాలా చాలా బాగా గుర్తుంది. దాని గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా. బట్ ఆ కమెంట్ ఏంటి అని అంటే, ఇంకా టీవీ ఆర్టిస్టులు చేశారుగా, వీటికి విలువ ఉండదు. అమ్మవారి పాదాలు టీవీ ఆర్టిస్టులు అయితే చేయకూడదా? ఒకవేళ మేము మనుషులం కాదా? మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదా? మాకు పిల్లలు లేరా? మాకంటూ ఒక ఫ్యామిలీ లేదా? టీవీలో యాక్ట్ చేయడం ఆర్ మూవీస్లో యాక్ట్ చేయడం, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం, ఒక యూట్యూబర్గా ఉండడం అనేది మా ప్రొఫెషన్. అంతేగాని అది ఒక పర్సనల్ లైఫ్కి మీరు అటాచ్ చేసేసి మీ వీటికి విలువ ఉండదు అని అంటే, అమ్మవారి పాదాలు ఎవరైనా సరే చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి అనే కోరుకునే మనసు మాది. అది ఒకటి అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా కమెంట్స్ గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఈ శ్రావణ మాసం గురించి ప్రత్యేకంగా చాలా మంది చాలా చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బట్ నా గిఫ్ట్స్ అయితే నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మా క్రేజీ కపుల్స్, మేము ఒక ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు బాబా యుఎస్ నుంచి మా అందరికీ కూడా తీసుకొచ్చారు. మా అందరికీ అంటే నాకు, మహికి మాత్రమే, మా ఆడపిల్లలకి చక్కగా ఇలా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చారు. వీటిలో మనీ పెట్టారు అండ్ దాంతో పాటు లిప్స్టిక్స్ కూడా పెట్టారు అనమాట. సో ఇవి ఫ్రమ్ యుఎస్ కాబట్టి చాలా అపురూపంగా దాచుకుంటూ ఉంటాము. బట్ ఏదేమైనప్పటికీ కూడా మేఘనాక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి, అక్క ఇది కావాలి అది కావాలి అంటే తీసుకోండి అని ఇచ్చేస్తూ ఉంటారు. సో అగైన్ థ్యాంక్ యూ బాబా. అంటే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం అయాన్ష్కి, సిద్ధుకి, మా అందరికీ కూడా ఇలా గిఫ్ట్స్ తీసుకొని రావడం అనేది సో స్వీట్ అండ్ సో గ్రేట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ మేఘనా అక్కది. అండ్ మేఘనా అక్క గిఫ్ట్ ఈ బాస్కెట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అయాన్ష్ అయితే ఇంకా నేను వీడియో చేయాలన్నా ప్లీజ్ కొంచెం ఇస్తాను అని అంటున్నా, వాడి స్కూల్కి ఇలా తీసుకెళ్ళాలి అని. సో చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్క వారాహి అమ్మవారి పూజ చేసుకున్నారు. సో చాలా మందికి నేను కూడా చేశాను కదా, ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి కందదీపం పెట్టుకుని 16 వీక్స్ అయిపోయిన తర్వాత మనం అనుకున్నట్టు ఒక 11 మందికో ఇలాగా 9 మందికో మనం తాంబూలం ఇచ్చుకున్నాం. అనుకోకుండా లక్కీలీ అక్కకి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు వచ్చింది మనకి వారాహి అమ్మవారి పూజ. అందుకే అందరిళ్లలో తాంబూలం అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి చాలాసేపు అమ్మవారి దగ్గరే కూర్చుని అండ్ ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మనము ఆ రోజు తాంబూలం అది తీసుకున్నాను. సో ఇది కూడా నాకు చాలా చాలా స్పెషల్. బట్ దీంట్లో అక్క మనకి బ్లౌజ్ పీస్, తర్వాత సో నేను ఎవ్రీ టైం అడుగుతూ ఉంటాను టెర్రకోటా జ్యువెలరీ గురించి, అవి కూడా పెట్టారు. ఇది ఒక రబ్బర్ బ్యాండ్ అండ్ మనకి హెయిర్ లో పెట్టుకునే ఒక పిన్ అండ్ టెర్రకోటా జ్యువెలరీలో వావ్ చూడండి, ఇది ఖచ్చితంగా వేసుకోవాలి నేను, ఎందుకంటే అక్క దగ్గర ఉన్నాయని నేను మహి దొబ్బేస్తూ ఉంటాను. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఈ పేజ్ ఏంటో కూడా నేను కనుక్కొని ఖచ్చితంగా ఆర్డర్ చేసుకుని మరికొన్ని చేసి నెక్స్ట్ నా అప్కమింగ్ సీరియల్స్ లో కూడా నేను వాడాలి అని అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు స్లబ్ గ్లాస్, ఓకే నైస్. ఇలాంటివన్నీ చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా మా మేఘనాకు మాత్రమే చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ ఎవరిది మిస్ అవ్వకుండా దీనికి ప్రత్యేకంగా ట్యాగ్స్ కూడా వేశారు విషయం అని. అండ్ చాలా చాలా బాగున్నాయి పామ్ బాస్కెట్స్.
అండ్ నెక్స్ట్ ఈ బుల్లి గిఫ్ట్ వచ్చేటప్పటికి రోహిణి, చూసారా రోహిణి, అందరూ ఇలాగా మిస్ అవ్వకూడదు అని చెప్పి తన పేరు రోహిణి రాసుకుంది. అండ్ దీంట్లో మనకి ఆవుతో వచ్చిన ఒక డ్రై ఫ్రూట్స్ బాక్స్ అలాగ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్లవర్ బాస్కెట్. దీంట్లో మనకి తాంబూలంలో సేమ్ యాస్టిస్ పసుపు కుంకాలు బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది రోహిణి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక పట్టు శారీ, బ్యూటిఫుల్ పట్టు శారీ కూడా నాకు శ్రావణ మాసంలో గిఫ్ట్ గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా, ఇది ఆల్మోస్ట్ నేను సుధామూర్తిలో ఆల్మోస్ట్ చాలా కలర్స్ యూజ్ చేశాను. సో ఆ శారీ కూడా మనకు వచ్చింది గిఫ్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకొక తాంబూలం వచ్చేసేటప్పటికి మీనాకరీ టైప్ బాక్స్. సో దీంట్లో మనం జ్యువెల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ వెండి పువ్వులు ఉంటాయి కదా, అలాంటివి వీటిలో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దాంతో పాటు లార్డ్ బాలాజీ వెంకటేశ్వర స్వామిది ఇచ్చారు, 9.99 సిల్వర్ది. అండ్ దాంతో పాటు చాలా ఇచ్చారు, గోవింద నామములు, వెంకటేశ్వర స్వామి గోవింద నామములు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ చాలా మంచిగా ర్యాప్ చేసి మరి ఒక గిఫ్ట్ వచ్చింది మనకి, బట్ నేమ్ అయితే లేదు. వావ్, చాలా చాలా బాగున్నాయి ఇవి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఒక మంచి డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే మనం ఇది లైక్ స్పైసెస్ ఇవి వేసుకోవడానికి వీటికి, అండ్ ఎయిర్ టైట్ గా ఉండడానికి కూడా ఇక్కడ ఒక ఎలాస్టిక్ లాంటిది కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకొక కలంకారీ బ్లౌజ్ అండ్ విత్ మంచి కుంకుమ బర్ని. సో ఈ కుంకుమ బర్ని కూడా చాలా చాలా బాగుంది. నైస్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనం కమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. శ్రావణ మాసం స్టార్ట్ అయితే చాలు రిటర్న్ గిఫ్ట్స్ గురించి చెప్పేస్తూ ఉంటారు. తర్వాత అందరూ రకరకాలుగా రెడీ అవుతారు. పూజకు కూడా ఇంతిదిగా రెడీ అవుతారా? మేము ఛానల్ పెట్టుకుని 4 years అయిందండి. దానికి ముందు నా ఫస్ట్ శ్రావణ శుక్రవారంకి, ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి మా అత్తయ్య గారు ఫస్ట్ తొలినోము అని చెప్పి 21 రకాల పిండి వంటలు చేశారు. మంచి పట్టు చీర తీసుకొచ్చి, ఒక రూపు తీసుకొచ్చి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపి 7:30 వరకు మాకు పూజ జరిగింది. అవన్నీ కూడా మేము ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకుని ఫొటోస్ తీసుకుని ఇవన్నీ పెట్టుకున్నాం. బట్ అంత మాత్రాన అప్పుడు ఎప్పుడో జరిగిన 2017లో జరిగిన నా వరలక్ష్మి వ్రతం అని చెప్పి నేను ఎప్పుడు వీడియో వేయలేదు కదా. మీకు ఛానల్ పెట్టుకున్న తర్వాత మనల్ని చూసి ఇంకొక 4 చేసుకుంటారు. లేదా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఒక లైబ్రరీ లాగా, ప్రతి ఒక్కరికి ఓన్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఛానల్ పెట్టుకోవడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు కదా. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓన్ ఛానల్ ఉంటుంది. మనం చేసుకునే వీడియోస్, ఇంతకు ముందు ఒక DVD ప్లేయర్ ఉండేది, లేకపోతే ఒక పెన్ డ్రైవ్ ఉండేది. ఇప్పుడు ఫోన్లో చూసేసుకుంటాం. ఫోన్లో లైక్ ఎలా చూసుకుంటాం, ఒక OTT ప్లాట్ఫామ్లో మనం డబ్బులు ఇచ్చి మీరు ఇది టెలికాస్ట్ చేయండి అని అనట్లేదు. మన ఛానల్లో మనం పెట్టుకుంటాం, మాకు కావాల్సినప్పుడు మేము ఎప్పుడైనా చూసుకుంటాం. సో మీకు కూడా నచ్చితే మీరు చూడండి. అంతేకాని అంత ఆర్భాటంగా చేస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా నేను ఒక ప్రత్యేకంగా ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే చాలా ఫ్లోలో చాలా చాలా మాటలు వస్తాయి. బట్ డెఫినెట్గా వీటన్నిటి గురించి నేను మాట్లాడే ముందు నెక్స్ట్ తాంబూలం ఏంటి అనేది చూద్దాం. సో ఇది కూడా చాలా మంచి తాంబూలం. సో ఈ గిఫ్ట్స్ అన్ని కూడా నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్. ఏ గిఫ్ట్ వస్తుంది ఏంటి, మనం ఓపెన్ చేసుకుని మనం నెక్స్ట్ ఇయర్ ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి ఏంటి ఇవన్నీ అనుకుంటూ ఉంటాను. సో బ్యూటిఫుల్ గ్లాస్ జార్ లాంటిది. వావ్, బాగుంది కదా. చాలా చక్కగా ఒక కమలం పువ్వు షేప్లో ఉంది. అండ్ ఇది చూడండి, ఇవన్నీ మనం డైనింగ్ టేబుల్ మీద వీటి మీద పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ శారీ. వావ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ హాఫ్ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేశాను. అండ్ దీంట్లో మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ ఉంది. అండ్ నాకు ఈ బ్యాగ్ చాలా కుట్టిగా నచ్చింది అనమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది భావనాక ప్రజెంట్ చేశారు నాకు. బ్యూటిఫుల్ శారీ, గ్రీన్ అండ్ పింక్ బార్డర్, చాలా చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా మనం ఒక మంచి ఫోటోషూట్ చేసి ఆ శారీతో అలా ఫ్లాంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ శ్రావణ శుక్రవారంకి వచ్చిందనమాట నాకు. నందీశ్వర్లో వచ్చినట్టు కంప్లీట్గా గోవులతో ఉన్న బ్యూటిఫుల్ శారీ నాకు ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి అన్ని కట్టుకున్నప్పుడు కూడా నాకు ఏ పేజ్ నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు ఏంటి అనేది నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో మీరు చూడొచ్చు. అండ్ ఇంకొకటి, నేను ఎప్పుడైనా సరే పోస్ట్ చేశాను అనుకోండి కొన్ని ఫొటోస్,
మేబీ ఆ శారీ చూసుకుని మీరు వెళ్ళి కొనుక్కుంటారు అనో, లేకపోతే నా వల్ల అట్లీస్ట్ ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను పోస్ట్ చేస్తాను. దానికి కూడా ఎందుకమ్మా ఫోటోషూట్స్? ఏం చేయాలి నేను? మామూలుగా చెప్పండి, ఒక ఆర్టిస్ట్గా నేను ఏం చేయాలి? ఫోటోషూట్స్ చేయకూడదు, పూజలు చేసుకోకూడదు, మా ఆయనతో కలిసి ఒక రీల్ పెట్టుకోకూడదు, నా బర్త్డేకి ఒక వీడియో పెట్టుకున్నా సరే ఎందుకండి వీళ్ళకి ఇన్ని లైక్లు, ఎందుకండి వీళ్ళకి ఇన్ని కమెంట్స్? మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉండరా? అంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళ కమెంట్స్ పెట్టుకోకూడదా? వాళ్ళు లైక్ చేసుకోకూడదా? వాళ్ళని కూడా మీరు పొల్యూట్ చేస్తున్నట్టు ఎందుకండి ఇన్ని కమెంట్స్, ఎందుకండి ఈ మెసేజెస్? పిల్లలతో వీడియోలు చేస్తే పిల్లల పేరు పెట్టుకుని సంపాదించేస్తున్నారు. వ్యూవర్షిప్ వచ్చింది అని అంటే ఈ డబ్బులతో వాళ్ళని మనమే ఉన్న వాళ్ళని చేసేస్తున్నాం. మాకు ఇప్పుడేనండి యూట్యూబ్ ఛానల్ వచ్చింది, అంతకు ముందంతా మేము కష్టపడే బతుకుతున్నాము. ఇప్పటికీ కూడా మేము సీరియల్స్ చేసుకుంటున్నాం, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటున్నాం. బట్ ఏదైతే మేము వీడియోస్ చేస్తున్నామో అవి మా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. సో మళ్ళీ మాట్లాడుతుంది దీని గురించి. సో నెక్స్ట్ మనకు ఒక బ్యూటిఫుల్ శారీ. వావ్, ఈ కలర్ కాంబినేషన్ శారీస్ అంటే ఇప్పుడు మనకి చాలా ట్రెండీ కలర్ కదా, పర్పుల్ షేడ్. సో దీంట్లో మంచి, ఇది కృష్ణాష్టమికి చూస్తుంటే కట్టుకునేదాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో చాలా మంది గోపికలు వీళ్ళు అంతా ఉన్నారు. చాలా చాలా బాగుంది. ఒక బ్లౌజ్ పీస్తో పాటు వావ్ పింగాణి జార్. సో దీంట్లో మనం ఏమైనా పికిల్స్ లాంటివి పెట్టుకోవచ్చు, అండ్ డైనింగ్ టేబుల్ మీద మనం పెరుగు తోడేసుకోవడం అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ నాకు 2-3 కట్టినప్పటికీ బట్ ఈ టైప్ శారీ అయితే లేదు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎస్, నాకు గుర్తొచ్చింది, సెలబ్రిటీస్కి చుట్టాలు ఎవరు ఉండరా, ఓన్లీ వాళ్ళ షూటింగ్లో వాళ్ళని మాత్రమే పిలుస్తారు, బట్ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎవరు ఉండరా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎందుకున్నారు? మాకు కొంతమందికి వీడియోస్ చేసేటప్పుడు సిగ్గుపడిపోవడం కానీ, లేకపోతే కొంచెం బిడియంగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వీడియోస్ మేము పోస్ట్ చేయలేకపోవచ్చు. అండ్ మేమందరం ఎప్పుడు కూడా కెమెరాస్ ముందే ఉంటాం కాబట్టి మా అందరికీ కూడా అది కామన్ కాబట్టి అలాంటి వీడియోస్ పోస్ట్ చేసి ఉండొచ్చు. అంత మాత్రాన మాకు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ, మా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏదీ లేదండి. ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో ఇదిగా నేను పర్సనల్గా ఫోన్ చేస్తాను, మెసేజ్ చేస్తాను, అందరినీ నేను మా ఇంటికి పిలుచుకుంటాను. సో అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఊర్లో ఉంటారు కాబట్టి తాంబూలం గురించి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజలు చేసుకుంటారు కాబట్టి ఊరు నుంచి ఇక్కడికి రాలేరు కాబట్టి కొంతమంది మిస్ అవ్వచ్చు. అంత మాత్రాన మాకంటూ ఫ్యామిలీ లేరు అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు అలా రాసేయకండి. అండ్ నేను ఒక కమెంట్ చదివాను, ఆల్మోస్ట్ చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళు మన కమెంట్స్కి కూడా రిప్లై ఇవ్వరు, వీళ్ళకి ఏంటి మనం కమెంట్ చేసేది అన్నట్టు మాట్లాడుతున్నారు. సో నేను కానీ అందరికీ నేను ఇవ్వలేకపోవచ్చు, అంటే ఆ టైం బట్టి నేను అందరికీ ఇవ్వలేకపోవచ్చు. ఒకరిద్దరికి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవి నాకు ఎలా ఉంటాయి తెలుసా అండి మీకు? అక్క మా ఇంట్లో ప్రాబ్లంగా ఉంది, కొంచెం మనీ ఇస్తారా, సంథింగ్ ఇలాగా. లేదు అంటే మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, టీవీ ఇండస్ట్రీలోకి ఎలా రావాలి, మా పిల్లని పంపించాలనుకుంటున్నాను, ఇలాంటివి వస్తాయి. లేకపోతే మాకు బతుకు తెరువు చూపించండి, మీ దగ్గర ఏదైనా పని ఇప్పించండి, ఇలాంటివి వస్తాయి. సో అందుకని మ్యాక్సిమం థ్యాంక్ యూ అనే మెసేజ్ వరకు పెట్టి మిగిలింది అంటే మా హద్దుల్లో మేము ఉండాలి అని చెప్పి స్టాప్ చేస్తాం. అది కొంచెం పక్కన పెట్టేస్తే సెలబ్రిటీస్కి మాత్రమే కాళ్ళకి పసుపు రాసింది, నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి ఎవరికి రాయలేదు అని అంటున్నారు. ఇప్పుడు నా ఇంటికి 100 మంది వచ్చారండి, ప్రతి ఒక్కరికి 10 నిమిషాలు టైం పట్టింది. సో 100 మందికి 10 నిమిషాలు అంటే ఎన్ని గంటల వీడియో అవుతుందండి అది? అందుకని సో కొన్ని షార్టేజ్ కింద చేసి మా ఎడిటర్ ఏదైతే పెట్టారో మేము అదే పోస్ట్ చేసుకుంటాం. కానీ వీళ్ళకి కాళ్ళకి పసుపు రాసింది ఉంచాలి, వీళ్ళ మెళ్ళలో నల్లపూసలు వేసింది ఉంచాలి, వీళ్ళకి బొట్టు పెట్టింది ఉంచాలి అని అంత ఇన్ డీటెయిల్డ్గా మేమేం చెప్పలేం కదా. సో అలాంటప్పుడు వాటి గురించి కూడా మీరు అలాంటివి పెట్టుకుని, బట్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అంతవరకు మా వీడియోస్ చూసి మా గురించి మీరు ఇంత ఇదిగా ఆలోచించి, నిజానికి అందరూ కాదు మీరు అనుకుంటున్నారు మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అని, మీరు అనుకుంటున్నారు కాబట్టి మేము ఏదైనా తప్పు చేస్తుంటే దాని గురించి కరెక్ట్ చేయాలి అని చెప్పి ఒక కమెంట్ చేస్తున్నారు. లేదు అని అంటే ఎక్కడ మేము హ్యాపీగా ఉండిపోతున్నామో వీళ్ళకి ఒక గిల్ట్ అనేది క్రియేట్ చేయాలి, లేదా వీళ్ళు ఒక ఇంత హ్యాపీగా ఉన్న వాళ్ళకి ఒక బాధ అంటే ఏంటి తెలియాలి అని చెప్పి జస్ట్ ఒక కమెంట్ పెట్టి వదిలేస్తున్నారు. అండ్ మేము చూడకపోయినా మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, అయ్యో మన పిల్లల గురించి ఎందుకు ఇలా పెట్టారు అని మాట్లాడతారు. అండ్ రీసెంట్గా ఒక మ్యారేజ్ జరిగింది, ఆ మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ వచ్చాయి, కపుల్ బాలేదు,
వీళ్ళేంటి ఇలా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళని హ్యాపీగా ఉండాలి అని చెప్పి దీవించాలి. లేదు అంటే బాగాలేదు అని అంటే వాళ్ళని చూసుకున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకేమో ఉండదు. చూడు ఇలా కమెంట్స్ పెట్టారు అని ఒకళ్ళొకళ్ళు బాధపడిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్స్ కూడా ఇలాంటి కమెంట్స్ వల్ల సాడ్గా అయిపోతున్నాయి. సో అవి నేను దగ్గరుండి చూశాను. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలని అనుకున్నా. ఏంటి అంటే, నేను ఒక సీరియల్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి నువ్వు అసలు నీ మొహం చూసుకున్నావు అద్దంలో, నువ్వు హీరోయిన్ వేనా, నీకు యాక్టింగ్ వచ్చా అని చెప్పి పెడితే వితిన్ 3 daysలో ఆ అమ్మాయి సీరియల్ మానేసింది. ఇప్పటికీ కూడా ఆ సీరియల్ ఇండస్ట్రీలో లేదు ఆ అమ్మాయి, తెలుసా మీకు? అంటే మన తెలుగు అమ్మాయిల్ని మనమే ఎంకరేజ్ చేయట్లేదు. అలాంటప్పుడు ఇంకెవరు వస్తారు? వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ చూసి ఇంకా మా అమ్మాయికి పెళ్ళి అవ్వదేమో, మా అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ కాదేమో అంటే ఒకరి పర్సనాలిటీని, ఒకరి అందాన్ని జడ్జ్ చేయడానికి మనం ఎవరం అసలు? సో నేను ఇవన్నీ మాట్లాడినప్పుడు నాకు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటానన్నమాట, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని. బట్ మీ అందరికీ తెలుసో తెలీదో మా ఆర్టిస్టులకి ఉన్నంత స్ట్రాంగ్నెస్ ఇంకెవరికి ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నెగిటివిటీ చూస్తాం మేము. ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు అనుకోకుండా మేము జస్ట్ ఏదో ఇలా క్లిప్ పెట్టేసుకుని వెళ్ళిపోతాం, దానికి జడేయొచ్చు కదా, ఎందుకు అన్ని తెలుసు కదా. మాకు కూడా నీట్గా పద్ధతిగా ఉండాలి, తాళేసుకోవాలి, మెట్టలు పెట్టుకోవాలి, పసుపు రాసుకోవాలి అన్నీ తెలుసు. అండ్ ఇంకొకటి, వరలక్ష్మి వ్రతం ఇప్పుడే కాదు కదా, నేను 4 years నుంచి కూడా వీడియో పెడుతున్నాను, ఎప్పుడూ లేని. బట్ వై ఈ ఇయర్ మాత్రమే మీరు అందరూ ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ గిఫ్ట్స్ చూపించిన వీడియో కూడా మీరు చాలా కమెంట్స్ పెడతారు, మీకు వచ్చిన గిఫ్ట్స్ కూడా మాకు చూపించేసి మేము కూడా అలాంటివి కొనుక్కోవాలి అని ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు పూజలు చేసుకుంటున్నారు, బాగానే చేసుకుంటున్నారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంట్లో అప్పులు చేసుకొని మరి పూజలు చేసుకుంటున్నారు అని. నిజంగా మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇది పెట్టాలి అని అనుకుని అప్పు చేసుకున్నా కూడా ఆ అప్పును కూడా అమ్మవారే తీరుస్తారండి. అదైతే నేను చెప్పగలను. అంతకు మించి మమ్మల్ని చూసి మీరు అప్పులు చేసేసుకోండి అని కాదు. ఎవరికి ఎంత శక్తి ఉందో అంత శక్తిలో చేసుకుంటారు ఎవరైనా సరే. మీరు నా ఫస్ట్ ఇయర్ మీకు నిజంగా ఖాళీ ఉంది అని అంటే నా ఫస్ట్ ఇయర్ వీడియో, సెకండ్ ఇయర్ వీడియో, థర్డ్ ఇయర్ వీడియో ఇవన్నీ చూడండి. ఈ ఇయర్ నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి అమ్మవారిని నేనే అలా అలంకరించుకుని చేసుకున్నా. ఎవ్రీ ఇయర్ నేను ఒక బొమ్మ తెప్పించి పెట్టుకుని చేసుకుంటా. ఈ ఇయర్ నేనే అంత ఇదిగా అలంకరించుకుని చేసుకున్నాను నేను, అంటే నాకు కొంచెం ఖాళీ ఉంది కాబట్టి. సో మనం అంత ఇదిగా అంత మనసు పెట్టి మరీ మనం చేసుకుంటూ ఉన్నప్పుడు లైక్ సంథింగ్ ఇలాంటి చిన్న చిన్న కమెంట్స్ వల్ల ఏమనిపిస్తుంది అని అంటే, నాకు అనిపించేసింది ఒక సెకండ్, నేను ఏమనుకున్నాను, నెక్స్ట్ నుంచి నా ఇంట్లో ఏదైనా జరిగింది అని అంటే కనుక డెఫినెట్గా నేను ఏ వీడియో పోస్ట్ చేయకూడదు అని అనుకున్నాను. ఈవెన్ నా బర్త్డే జరిగినప్పుడు కూడా 10 మందిని పిలుచుకుని నేను డిన్నర్ పెట్టుకోలేని సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే నేను పెడతా బర్త్డే పార్టీకి అందరినీ పిలుచుకుంటాను, డిన్నర్ చేసుకుంటాం. ఓన్లీ మా ఫ్యామిలీ వరకే నేను వీడియో పోస్ట్ చేశాను అనుకోండి, మా వాళ్ళందరూ ఏమడుగుతారు, అదేంటి నీ పార్టీకి మేము రాలేదా, మా వీడియో ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు. పోనీ వీడియో పెట్టామనుకోండి, మీరేమంటారు, ఓన్లీ సెలబ్రిటీస్నే పిలుచుకున్నారే వీళ్ళు అని అంటారు. అందులో మా మెయిడ్ ఉన్నారు, మా మెయిడ్ని నేను అక్క అని పిలుస్తా, వాళ్ళ పిల్లల్ని మేము చూసుకుంటాం. మీకు తెలుసా ఆ విషయం? తెలియదు. అండ్ మా కింద వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను అక్క అని పిలుచుకుంటాను, వాళ్ళ కాళ్ళకి కూడా నేను పసుపు రాసి మరి తాంబూలం ఇస్తాను. అవన్నీ మీకు చూపించాలా? అవసరం లేదు నాకు. కానీ మీకు అవసరం లేదు మా లైఫ్ గురించి కమెంట్ చేయడానికి. కమెంట్ అనేది ఎలా ఉండాలి అని అంటే, బాధ పెట్టకుండా ఉండే కమెంట్ అయితే మీరు చేయండి. ఎందుకంటే మీ ఛానల్స్లోకి మేము వచ్చి ఒక కమెంట్ చేయడం చాలా ఈజీ. బట్ ఆ కమెంట్ చూసి మీరు ఎంత బాధపడతారో అనేది మాకు తెలుసు కాబట్టి మేము ఎప్పుడూ అలాంటివి చెయ్యము అండ్ చేయట్లేదు. సో మేము చాలాసార్లు అనుకున్నాం, బట్ డెఫినెట్గా నేను, మేఘ్నాక, మహి వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి అని అనుకున్నాం అనమాట. బట్ అనుకోకుండా నేను చాలా ఫ్లోలో మీతో ముందే మాట్లాడేస్తున్నాను. సో దీంట్లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఎంత మంచిగా వచ్చాయి చూడండి ఇవి. సో మీ కమెంట్స్ అన్ని చదువుతున్నప్పుడు నాకు కోపం వస్తుంది, దాని తర్వాత ఏమో ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ పట్టు శారీ, బాగుంది కదా. సో మాకు అందరూ ఇలా ఇంటికి వెళ్ళినప్పుడు మన చెల్లి, మన అమ్మాయి అని ఇలా పెడుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కట్టుకుని ఫొటోస్ దిగుతామండి. ఏదో డబ్బులు ఉన్నాయని ప్రతిదీ కొనుక్కోవడము వీటి వల్ల ఇలా అని కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మేము వేసుకున్న బట్టలు చూసి ఇంకొక 10 మంది కొనుక్కుంటారు అని చెప్పి అలా హెల్ప్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాం. కానీ ఏదో కోట్లు సంపాదించేసి మేము అప్పటి నుంచే కోటేశ్వర్లం అయిపోయినట్టు మీరు కమెంట్స్ చేస్తున్నారు. సో చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ శారీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ ఏదో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని మేము సపోర్ట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళ దగ్గర మేము ఏదో వేలు డబ్బులు తీసేసుకుని కాదు. అట్లీస్ట్ నేను ఒక శారీ కొనుక్కుని అయినా సరే, నేను నిజంగా చెప్పాలంటే నాకు పూజకి సంబంధించిన ఏవన్నా సరే నేను ఓన్గా నా డబ్బులు పెట్టే నేను కొనుక్కుంటానండి. నా సంపాదనతో అండ్ మా ఆయన సంపాదనతో వచ్చిన డబ్బులతోనే మేము పూజ చేసుకుంటే దానికి వాల్యూ.
అండ్ దానికి విలువ కూడా. అందుకని ఆ డబ్బులతో మేము నీట్గా పూజ చేసుకుంటాం. అప్పుడు మీరు డెఫినెట్గా అడుగుతారు, అంటే నన్ను ఇష్టపడే ఒక 10 మంది ఉంటారు కదా, ఆ 10 మందిలో కనీసం ఒక 5గురు అయినా సరే, అక్క మీ చీర ఎక్కడ కొన్నారు, మీరు పెట్టుకున్న జ్యువెలరీ క్లియర్ పిక్చర్ పంపించండి, నేను కూడా మా అమ్మాయికి చేయించాలనుకుంటున్నాను, లేకపోతే నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, నా సీమంతం ఉంది, ఇలా నాకు చాలా మెసేజెస్ వస్తాయి. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్లోనే చాలామంది సింగిల్ పేరెంట్గా ఉండే వాళ్ళు ఉంటారు. ఎలాంటి బాగా చదువుకుని కూడా జాబ్స్ రాక ఇంట్లోనే ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ మా తరపున అయినంత సాయం చేయాలి అని చెప్పి నాకు తెలిసిన మా ఆర్టిస్టుల్లో ఉన్న మేమందరం కూడా అనుకుంటూ ఉంటాం. సో అందుకని మేము చేస్తున్న దానికి కూడా వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు తీసేసుకుని మేము ఏదో బ్యాంకుల్లో వేసేసుకుంటున్నట్టు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడతారు, ప్రతి ఒక్కరు ఉంటారు. అంటే ఈ భూమి మీద పేదవాళ్ళు ఉన్నారు, కోటేశ్వర్లు ఉన్నారు. అంత మాత్రాన కోటేశ్వర్లు అందరూ దొబ్బేస్తున్నారు కదా, అందుకే వీళ్ళు పేదవాళ్ళు అయిపోయారు అని చెప్పి మీరు చెప్పేస్తారా? చెప్పలేం కదా. ఎప్పుడు అయినా సరే మాకు 100% దేవుడు ఇస్తే దాంట్లో ఒక 10% సమాజానికి ఇవ్వాలి అని చెప్పి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ వీడియోలు పెట్టినా సరే మీరు చేస్తుంది ఓకే బాగానే ఉంది, మీరు చేస్తున్నారు అనేది మీరు పబ్లిసిటీ చేయాలా, మళ్ళీ ఈ వీడియో పెడతారు, ఈ వీడియోకి వచ్చిన డబ్బులు మీరు తీసేసుకుని మళ్ళీ మీరు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు అని అంటారు. వై ఆల్ ద నెగిటివిటీ? అసలు ఎంత నెగిటివిటీ ఇయర్లో నేను చూశాను అని అంటే చాలా చాలా నెగిటివిటీ చూశాను. అండ్ ఇప్పటి వరకు నేను ఛానల్ పెట్టిన తర్వాత నుంచి అండ్ నా ఇన్స్టాగ్రామ్ అప్పటి నుంచి ఏ డిఎమ్స్లో కానీ ఏ కమెంట్స్లో కానీ చూడని నెగిటివిటీ నేను చూశాను అని అంటే, ఇంత ఇదిగా నేను మాట్లాడుతున్నానంటే అంత నెగిటివిటీ చూశాను అని. సో దయచేసి ప్లీజ్ డూ స్ప్రెడ్ పాజిటివిటీ. అండ్ మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి, మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరూ హ్యాపీగా చదువుకోవాలి, వాళ్ళ ఫుడ్ తినాలి. నేనైతే ఇప్పటి వరకు మీకు ఎవరికి చెప్పని విషయం ఒకటి చెప్పనా, దేవుణ్ణి నేను ఏమని ప్రే చేస్తాను అని అంటే, తిండి కూడా తినలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా పస్తులతో పడుకోకూడదు, ప్రతి ఒక్కరికి అన్నం దక్కేలా చూడండి అని దండం పెట్టుకుంటాం. ఇది మామూలుగా దండం పెట్టుకునేటప్పుడు ఈ కోరిక కోరుకున్నామని ఎవరికి చెప్పం, బట్ ఫస్ట్ టైం నాతో మీరు చెప్పించారనమాట. సో ఇది మేము అనుకునేది. అంతకు మించి ఏదో కోరికలు కోరేసుకుని మొక్కులు మొక్కేసుకుని ఇవన్నీ చేయం. అండ్ చాలా మందికి తెలుసు మేము ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటాము, ఎక్కువగా డివోషనల్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము అని. సో మాకు వీలైనంత వరకు మేము ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ మీరు కూడా అదే చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు అని. ఐ హోప్ మీరు తప్పుగా అనుకోకుండా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అని అనుకుంటాను. అండ్ క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఎవరి కమెంట్స్ వల్ల నేను ఎందుకు రియాక్ట్ అయ్యాను, ఎవరి వీడియోస్ వల్ల నేను రియాక్ట్ అయ్యాను ఏంటి అని. అండ్ లాస్ట్గా సో ఆల్మోస్ట్ అన్నీ నేను మీకు చూపించేసాను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ నికి నాకు ఇది రాఖీకి గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు వెపరైజర్. థ్యాంక్ యూ నికి. అండ్ లాస్ట్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, మేము ఒక వీడియో పెట్టడం వల్ల మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని అంటారు కదా, మరి మా గురించి వీడియోస్ చేసి వాళ్ళకి మీరేం చెప్తారు, వాళ్ళకి డబ్బులు రావట్లేదా? అంటే మా గురించి మమ్మల్ని తిట్టేసేటట్టు మీరు ఒక వీడియోస్ పెట్టేస్తారు, ఎందుకు పెడుతున్నారు మీరు? ఆ వీడియోస్ వెళ్తాయి, అంతకు ముందు ఉన్న వీడియోస్ అన్ని 500, 50, 200 వెళ్తాయి. మా గురించి మా థంబ్నెయిల్స్ పెట్టి మా గురించి చేసే వీడియోస్కి మీకు లక్షలు వెళ్ళిపోతాయి. మరి ఆ డబ్బులతో మీరు ఏం చేస్తున్నారు? సో ఈ క్వశ్చన్స్కి ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ ఒక వీడియో రిలీజ్ చేస్తాను. సో తప్పకుండా మనం దాంట్లో మాట్లాడుకుందాం. నేను కూడా కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నాను. సో నన్ను ఎవరైనా తిట్టినా కూడా నేను పడాలి అని చెప్పి, ఎందుకంటే నన్ను కమెంట్ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి నచ్చదు కదా నేను ఏం మాట్లాడుతున్నాను అని. సో చాలా ప్రిపేర్డ్గా ఉన్నానమాట. ఈ శ్రావణ మాసం అయితే నాకు చాలా చాలా నేర్పించింది. ఎంత బ్యూటిఫుల్గా జరిగిందో అంతే బ్యూటిఫుల్గా చాలా చాలా లైఫ్ బాగుంటుంది. అండ్ చాలా జరుగుతున్నాయి, చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, చేసుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అన్నా సరే మీ ప్రేమని ఎప్పుడూ నాకు ఇలా అందిస్తూనే ఉండండి. అండ్ ఆ దేవుడు ఆశీస్సులు అండ్ మా ఆయన ప్రేమ, మా అత్తమామల అభిమానం, ఇవన్నీ మా అమ్మ నాన్న ఆశీర్వాదం ఇవన్నీ ఉన్నంత వరకు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ సో మచ్, బాయ్ బాయ్. Happy birthday to you. Happy birthday to you. Happy. Thank you. much. And comments లో లైక్స్ ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వెరీ